ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో కీలక అంశాలను ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతోందని, విలన్లు క్లైమాక్స్ లోనే అరెస్ట్ అవుతారని అన్నారు సీఎం. బీసీ రిజర్వేషన్స్ పై తమ వ్యూహం తమకుందన్నారు. కేటీఆర్, లోకేష్ మీటింగ్ల సంగతేంటని క్వశ్చన్ చేశారు. కిషన్ రెడ్డికి బీసీ రిజర్వేషన్స్ పై సవాల్ విసిరిన రేవంత్ ఫోన్ ట్యాపింగ్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో కలిసి పనిచేస్తాం, కేసీఆర్ సభకు రావాలి, ఈ అంశాలపై ముఖ్యమంత్రి కీలక కామెంట్లు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో కీలక అంశాలను ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతోందని, విలన్స్ క్లైమాక్స్ లోనే అరెస్ట్ అవుతారని అన్నారు సీఎం. ఇక బీసీ రిజర్వేషన్ పై తమ వ్యూహం తమకుందన్నారు. అలాగే కేటీఆర్, లోకేష్ మీటింగ్ల సంగతేంటంటూ కూడా రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో రాజు. అక్షయ, ఢిల్లీ పర్యటనను ముగించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు ఎయిర్పోర్ట్ కు. ప్రస్తుతం అయితే వెళ్లడానికి ముందు సుదీర్ఘంగా తెలంగాణతో పాటు ఈ కేంద్ర రాజకీయాలకు సంబంధించి ముఖ్యమంత్రి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై తన వాదనలు కావచ్చు, తను ఏదైతే తన అభిప్రాయాలను కూడా షేర్ చేసుకున్నారో అందులో కీలకంగా చూస్తే తెలంగాణలో అంటే ఏ విధంగానైతే గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి పైన, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఆ తర్వాత హెచ్ఎండిఏ ప్రాజెక్టు, మరోవైపు ఈ ఫార్ములా కేసు వంటి అంశాలు, చాలా అంశాలపైన ఇప్పటికే విచారణ జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎవరైతే ఆ పాత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళు క్లైమాక్స్లోనే అరెస్ట్ అవుతారు. ఎందుకంటే ప్రస్తుతం ఆ పోలీసు వ్యవస్థ కావచ్చు, దాంతోపాటు ఆ దర్యాప్తు సంస్థలు చేస్తున్నటువంటి విధానం ద్వారా మాత్రమే ఈ విచారణ జరుగుతుంది. ఎక్కడా కూడా దీంట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్మెంట్ అనేది లేదు అన్న విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు ఇప్పటి వరకు ఏ విధంగానైతే విచారణ జరుగుతుందో వాటన్నిటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఒక నివేదిక అనేది కూడా తయారు చేస్తున్నామని చెప్పారు. ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి అది హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి నివేదికను ఎప్పటికప్పుడు అటు హైకోర్టుకు నివేదిస్తూనే ఉన్నామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక మరోపక్క తను ఢిల్లీకి వెళ్తున్నానంటూ ప్రతిసారి 48వ పర్యటన లేదంటే మరో పర్యటన అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు 33-34 సార్లు మాత్రమే ఢిల్లీకి వచ్చాను. అంతేకాదు ఢిల్లీ అనేది కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే అధికారికంగా ఒక స్థలం, సో ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్తేనే కేంద్రం చేయాల్సినటువంటి, రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహకారం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, సో వీటన్నిటికి సంబంధించి వాళ్ళతో మాట్లాడితేనే రాష్ట్రానికి వస్తాయి. అందుకోసమే వాటన్నిటినీ రాష్ట్రానికి తీసుకొచ్చే క్రమంలోనే ఢిల్లీ పర్యటనలు చేస్తున్నాను. మళ్ళీ కూడా చేస్తూనే ఉంటాను. నెలకు 2 సార్లు అయినా సరే ఢిల్లీకి వచ్చి ఖచ్చితంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి పనులు చేసేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఇక మరోపక్క నిన్న ఏదైతే ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించి కూడా ఒకవైపు ప్రతిపక్షాలు ఆ సమావేశానికి వెళ్ళొద్దని మాట్లాడుతున్నాయి. కానీ వెళ్ళకపోతే సరెండర్ అయినట్లు అవుతుంది. సో ఖచ్చితంగా ఆ కేంద్రం పిలిచినప్పుడు సమావేశాలకు వెళ్ళాలి. ఆ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి వాదనలను ఖచ్చితంగా వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఆ సమావేశానికి వెళ్ళడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి జల వివాదాలకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ఒక రోడ్ మ్యాప్ను తయారు చేశాము. అందులో భాగంగానే కమిటీ వేశారు. మరోపక్క కృష్ణ కావచ్చు, గోదావరి జలాల ఇరు రాష్ట్రాల ఉపయోగం పైన టెలిమెట్రిక్ పరికరాల ఉపయోగంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే శ్రీశైలం డ్యాం వద్ద మరమ్మతులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఒక కొలిక్కి వచ్చిందనే విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు తను పక్కనే ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంతో విభేదాలు ఏం కోరుకోవడం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ సమావేశాలు జరగొద్దు, 2 రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తాలి, పెండింగ్ సమస్యలన్నీ కూడా అలాగే ఉంటే తమ పార్టీకి పబ్బం గడుస్తుందనే ఆలోచన కనిపిస్తుంది. కానీ అలా కాదు, ఏదైతే చర్చల ద్వారానే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయనే ఆలోచనతో తామున్నామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక మరోపక్క ఈ కేటీఆర్ ప్రతిసారి చర్చకు రావాలి ముఖ్యమంత్రి అంటూ సవాళ్లు విసురుతున్నారు. కానీ నేను
ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్తో చర్చకు సిద్ధం. అంతేకాదు గతంలో కేటీఆర్ తనను డ్రగ్స్ కేసు విషయంలో ఏదైతే టెస్టులకు సిద్ధమా అంటూ తనకు సవాళ్లు విసిరాడు. ఆ సమయంలో అసెంబ్లీ ముందున్నటువంటి గన్ పార్క్ వద్దకు తాను వెళ్ళినప్పటికీ కేటీఆర్ రాలేదు. పైగా కోర్టుకు వెళ్ళి ఆ డ్రగ్స్ కేసులో స్టే కూడా తెచ్చుకున్నారనే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక మరోపక్క తెలంగాణకు సంబంధించినటువంటి పలు కీలక అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రధానంగా ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ఇచ్చారు. మరి ఒకవైపు రాష్ట్రపతి వద్ద అసెంబ్లీ చేసినటువంటి బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు ఈ ఆర్డినెన్స్ ఎంతవరకు సరైంది అని ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా అంటే బీసీ రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేయాలంటే ఏదైతే 50% వరకు మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు లేదంటే రిజర్వేషన్లు మొత్తం కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని అధిగమించాలనుకున్నప్పుడు అది ఆర్డినెన్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఆర్డినెన్స్ కు ఏదైతే బిల్లుకు ఎక్కడ కూడా సంబంధం లేదు. మరోపక్క అంటే ఏదైతే ఈ బిల్లుకు సంబంధించి ఇప్పటికే అందరూ ఒప్పుకున్నారు. ఎవరైనా కోర్టుకు వెళ్తారా అన్నప్పుడు కూడా ఎవరు కోర్టుకు వెళ్లరు. సో ఖచ్చితంగా దీనికి అందరూ సహకరిస్తారు. గవర్నర్ కూడా ఈ ఆర్డినెన్స్ ను ఆమోదిస్తారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ఇదే విషయంలో బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఏదైతే 9వ షెడ్యూల్లో పెట్టాలి, సో దానికోసం ముఖ్యమంత్రి లేఖ రాయాలి అని చెప్పి ఆయన గతంలో మాట్లాడారు. సో అలాంటివి కాదు, లక్ష్మణ్ గనక రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి తను 9వ షెడ్యూల్లో పెట్టాలంటే ముఖ్యమంత్రి అసెంబ్లీని ఏర్పాటు చేయాలని మళ్ళీ గనక లేఖ రాస్తే వెంటనే ఎల్లుండి అసెంబ్లీ ఏర్పాటు చేస్తాము, ఆ తర్వాత ఏదైతే కేంద్రానికి లేఖ కూడా పంపుతాము. మరి లక్ష్మణ్ 9వ షెడ్యూల్లో పెట్టించేటటువంటి బాధ్యతను తీసుకుంటారనే విషయాన్ని కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు ఖచ్చితంగా ఆ కేంద్రంతో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఖచ్చితంగా కలిసే పనిచేస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా ప్రత్యర్థులు కాదు, ఎన్నికల సమయంలో మాత్రమే ప్రత్యర్థులు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం నుంచి సహకారం అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఆ సహకారాన్ని తీసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకోసమే ఢిల్లీకి కూడా వచ్చి ఢిల్లీలో ప్రతిసారి రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపైన కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక మరోపక్క ఈ మధ్య కాలంలో కేటీఆర్ లోకేష్లు సమావేశమయ్యారు. సో లోకేష్ ను కలిసేందుకు కేటీఆర్ వెళ్లారు, అది సీక్రెట్ గా జరిగింది. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా కేటీఆర్ సమాధానం చెప్పాలి. మరి ఎందుకు చర్చలు జరిపారు ఏంటి అనే విషయాల్లో కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్ గా కూడా బీఆర్ఎస్ కావాలనే ఇష్టపూరితంగా మాట్లాడుతూ ఉంది. సో గతంలో రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జల వివాదాల్లో కావచ్చు, వాళ్ళే అన్ని రకాలుగా నిర్ణయాలు తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాల్లో వాళ్ళకంటే ఎక్కువగా ఎన్నో సమస్యలను కేంద్రం వద్దకు వెళ్ళి పరిష్కరించినటువంటి పరిస్థితి తమదే అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్ గా కూడా ఈ ఢిల్లీ పర్యటనల ద్వారా రాష్ట్రానికి మేలు చేయడం కోసమే జరుగుతుందనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో ఫైనల్ గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ విచారణలకు సంబంధించి అంటే చిన్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ఇందులో కీలకమైనటువంటి వాళ్ళను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అన్నప్పుడు సో ఖచ్చితంగా క్లైమాక్స్ లో దీనికి సంబంధించి అరెస్టులు ఉంటాయి, అవి కూడా జరగబోతాయి. కాకపోతే అదంతా కూడా ప్రొసీజర్ ప్రకారమే నడుస్తుందనే విషయాన్ని స్పష్టం